తను అప్పుడే డిసైడ్ అయ్యాడు, ఎలాగైనా చేతబడి నేర్చుకోవాలని. అప్పుడే చేతబడి పుస్తకాలు చదవడం, చేతబడి కోసం బాగా అధ్యయనం చేశాడు. కొన్ని రోజుల తరువాత, ఒరే నాన్న ఇలా రారా, ఈ మధ్యలో కూడా నువ్వు చాలా తేడాగా చేస్తావు. నేనేం చేశాను? నువ్వు చేతబడి పుస్తకాలు కూడా నేను చదవడం చూశాను రా. కొంపతీసి చేతబడి నేర్చుకుంటున్నావేట్రా? అవును తాతయ్య, చేతబడి నేర్చుకుంటున్నాను. ఈ జనాలు అందరూ నన్ను నేర్పిస్తున్నారు. నువ్వే అన్నావుగా చేతబడి చేస్తే మన ఆధీనంలో ఎవరినైనా ఉంచుకోవచ్చని. ఇలా కూర్చోరా. ఒరే పిచ్చోడా, నా కాలం ఎలాగో అయిపోయింది. చేతబడి ఎలాగో నేర్చుకుంటున్నావు. చేతబడిలో అసిరి పూజ నేర్చుకోరా. సుర పూజ అంటే ఏంటి తాతయ్య? ఈ అసిరి పూర్తిగా తెలుసుకోవాలంటే నువ్వు ఒక్క చోటకెళ్ళు. సరే తాతయ్య.